హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగాము కానీ ఆహార నాణ్యత ప్రమాణాలను కోల్పోయామని జియోలైఫ్ చైర్మన్ ఎండి వినోద్ కుమార్ లాహోటి అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల శ్రేయస్సు కొరకు విషరహిత ప్రాణయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుగొన్నామని తెలిపారు. ఈ టెక్నాలజీల ద్వారా పంట దిగుబడిని పోషణయుతంగా పెంచుటకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియోలైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకువచ్చిందని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. వినోద్ కుమార్ లాహోటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ముంబై. ఈరోజు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి ఒక కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈరోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది, కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే, న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము. మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది. లైక్ కర్మ సిద్ధాంతము పంటల్లో కూడా పనిచేస్తుంది. మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది కదా, అలాగే పంటల్లో కూడా మనం పంటలకు విషం ఇస్తున్నాము, అది ఆహారం ద్వారా మనకు విషం ఇస్తుంది. దాన్ని రీప్లేస్ చేయడానికి గత 15 సంవత్సరాల నుంచి జియోలైఫ్ రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేస్తూ ఉంది. ఎలాగ దీన్ని మారాలి, మనం తినే ఆహారంలో విషంను తీసి దాని ప్లేస్లో మళ్ళీ పౌష్టిక ఆహారం, పోషణ ఇవ్వాలంటే ఏం చేయాలి, దానిపైన రీసెర్చ్ చేశాము. మైసెల్ఫ్ వినోద్ లాహోటి, చైర్మన్ అండ్